సో హాయ్ అండి. నేను మీ ఆర్‌ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్‌ఎన్ యూట్యూబ్ ఛానల్. మండే మార్కెట్ ఏంటి? మండే మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు ఆహ్, ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. ఎఫ్ఐడిఐ డేటాలోకొచ్చేసరికి 19థ్ అంటే ఫ్రైడే పూట ఏం జరిగింది చూడండి. డిఐఎస్ 4859 క్రోర్స్ బై చేశారు. ఫస్ట్ టైము ఎఫ్ఐస్ బై చేశారు. అండ్ డిఐఎస్ సెల్ చేశారు. బాగా వినండి. ఫస్ట్ టైమ్ ఎఫ్ఐస్ బై చేశారు ఆఫ్టర్ లాంగ్ టైమ్. మధ్యలో ఒక బయింగ్ వచ్చింది గానీ 4000 క్రోర్స్ కొద్దిగా ఎక్కువ. ఓకే. 859 క్రోర్స్ చాలా ఎక్కువ. రీసెంట్ టైమ్‌లో ఇదే హైయెస్ట్ బయింగ్. రీసెంట్ టైమ్ అంటే లాస్ట్ ఒక 4, 5 మంత్స్ మధ్యలో ఒకసారి అయ్యాయి. అంటే మరీ రాకుండా లేదు. మధ్యలో 1, 2 సార్లు బయింగ్ చేశారు. బట్ తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూ చేసుకుంటూ ఎళ్ళిపోయారు గానీ, ఇప్పుడైతే బయింగ్ చేశారు. ఇప్పుడు ఫర్దర్‌గా బయింగ్ చేశారు కాబట్టి ఇది కంటిన్యూ అవుతదా? అవ్వదా? ఏంటనేది చూడాలి. ఓకే. నెక్స్టు దీనికొస్తే హాలిడేస్ పరంగా వస్తే మనం చెప్పినట్టే 26థ్ జూన్ ఉంది. మధ్యలో హాలిడేస్ ఏం లేవు. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్‌లేమైనా ఉన్నాయా అంటే చూడండి. ఇంపార్టెంట్ న్యూస్‌లు మార్కెట్‌లో ప్రెజెంటు ఇది జూను. సో, జూన్ మంత్ ఏమి పెద్దగా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ అయ్యేవైతే ఏం లేవు. ఓకే. ఇప్పుడు మార్కెట్‌లోకెళ్దాం. ఫస్ట్ థింగ్ గిఫ్ట్ నిఫ్టీ చూడండి. గిఫ్ట్ నిఫ్టీ మీకెలా కనబడుతుంది? ఇక్కడ చూడండి. గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెటెళ్ళాక, మన మార్కెటు లాస్ట్ క్లోజింగ్ టైమ్‌లో మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. ఇట్ ఈస్ వాలటైల్ మార్కెట్ డెఫినెట్‌గా. ఎందుకంటే మళ్ళీ పడింది. అంతే పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. తర్వాత మార్కెట్ ఇదే రేంజ్‌లో ఉండి ఇప్పుడు ఆల్‌మోస్ట్ కొద్దిగా కిందకొచ్చి క్లోజ్ ఇచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మండే మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి 24,024 దీని కింద గాని ఉంటే మీకు గ్యాప్ డౌన్ కనబడతది. దీని కింద రేపు మార్నింగ్ ఎన్ని గంటలకి 7:30 7:30-8 ఈ టైంకి చూడండి. 7:30-8 ఈ టైంకి. అదే ఒకవేళ 24,132 దీని పైన గాని ఉంది అంటే మీకు గ్యాప్ అప్ కనబడతది. ఇది గ్యాప్ అప్, ఇక్కడ గ్యాప్ డౌన్ అంతే. క్లియరా? ఇక్కడుంటే గ్యాప్ అప్, ఇక్కడుంటే గ్యాప్ డౌన్. ఇది గిఫ్ట్ నిఫ్టీ. రేపు మార్నింగ్ మీరు ఎక్కడుంటే దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది మార్కెట్. ఇప్పుడు మన నిఫ్టీ చూద్దాం మార్కెట్ పరిస్థితి ఏంటని. నిఫ్టీలో ఇప్పుడు చాలామంది రీసెంట్ టైమ్‌లో నాకు నార్మల్‌గా మెసేజ్ చేస్తున్నారు. కొన్ని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. ఒకళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీ పని చేయట్లేదు. మీ దగ్గర ఏమైనా మంచి స్ట్రాటజీస్ ఉంటే చెప్పండి అని అంటుంటారు. మీకు ఒక్క విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు నేను జూమ్ ఔట్ చేశా. ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్. బాగా చూడండి ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్. నేను జూమ్ ఔట్ చేసి చూపిస్తున్నా. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే చాలా జాగ్రత్తగా వినండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో జూమ్ ఔట్ చేస్తే మే మంత్ ఇక్కడ కనబడుతుందా? ఇక్కడ చూడండి. మే 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 మంత్‌లో ఒక హై, ఒక లో పెట్టింది. మార్కెట్ మే టు టిల్ జూన్ ఈరోజు మొన్న పైకొచ్చే వరకు మార్కెట్ ఆ రేంజ్‌లో ఉండిపోయింది. వీక్లీ రేంజ్‌లో. సో, మార్కెట్ ఎలా ఉంటదండి మరి వీక్లీ రేంజ్‌లో ఉన్నప్పుడు? పెద్దగా ఉంటదా? పక్కా వరస్ట్ బిహేవియర్ ఉంటది మార్కెట్‌కి. అంతే తప్ప మీకు సూపర్‌గా ఉండదు మార్కెట్. అది మీరు గుర్తెట్టుకోండి. ఓకే. ఒక్క నిమిషం. అది మీరు గుర్తెట్టుకోండి. ఇప్పుడు మీకు ప్రాపర్‌గా చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్. ఇప్పుడు నేను వన్ డే టైమ్ ఫ్రేమ్‌కెళ్తే పెద్దగా మార్కెట్ ఏం లేదు. చూడండి. మొత్తం సైడ్‌వేస్ మార్కెట్‌లే. డేస్ సైడ్‌వేస్ మార్కెట్లు. పైన ఒక 2 రోజులు ఫాల్ వస్తే మళ్ళీ ఒక 4, 5 రోజులు సైడ్‌వేసు. మళ్ళీ పైకెళ్తే ఒక 2, 3 రోజులు సైడ్‌వేసు. దాని ముందు సైడ్‌వేసు. ఇగో దాని ముందు పెద్ద రేంజ్ చూడండి. ఒకే రేంజ్‌లో మార్కెట్లు ఉండిపోతున్నాయి. సో, అక్కడ మనం ఏం చేయలేం. ఇది మార్కెట్ వరస్ట్ నాట్ స్ట్రాటజీ. మీరు ఏ స్ట్రాటజీలు వాడినా మంచి స్ట్రాటజీ మీరు ఏది వాడినా అది మార్కెట్ కండిషన్ బాలేదు. అది అర్థం చేసుకోండి. అంతే తప్ప స్ట్రాటజీస్‌లో ఏ ఇబ్బంది లేదు. మీరు మీరు ఎప్పుడైనా ఏ స్ట్రాటజీస్ అయినా అవి స్ట్రాటజీలు పనిచేయడం మానివ్వండి. మార్కెట్ బాగోదు అంతే. ఒక 1 మంత్, ఒక 1 ½ మంత్ బాలేనప్పుడు ఏం చేయాలంటే మనం గ్యాప్ తీసుకోవాలి మార్కెట్ నుంచి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇట్లా ప్రాపర్‌గా వస్తే అన్నీ మళ్ళీ పనిచేస్తాయి. బానే ఉంటాయి. అండ్ మన మార్కెట్ నేను చాలా సార్లు చెప్పాను. ఇండియన్ మార్కెట్ ఈస్ మోస్ట్ వరస్ట్ ట్రాప్డ్ మార్కెట్ మనది. మన దాంట్లో జరిగే అన్ని ట్రాప్‌లు, మన దాంట్లో ఉన్న మానిప్యులేషన్స్ ఇంకెక్కడ జరగవు. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. సో, ఒక్క నిమిషం. యెస్. ఇప్పుడు మనం సపోర్ట్ చూడండి. 23,900 నేనిక్కడ ఒక సపోర్ట్ పెట్టుకుంటున్నాను. ప్రెజెంట్ ఇగో ఇది. 23,900 ఇదొక సపోర్టు. అలానే దాని కిందకు పైకొక రెసిస్టెన్స్ చూడు ఇది గూడా ఒక మంచి సపోర్టే. కాకపోతే ఇప్పుడు బ్రేక్ అయ్యి రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయ్యింది. ఇగో ఈ లెవెలు, ఈ లెవెల్. ఇప్పుడు చూపిస్తాను ఈ లెవెల్. ఓకే. ఇది ఆల్రెడీ ఒక మంచి ప్రీవియస్ అంటే మార్కెట్ పైనున్నన్ని రోజులు.
ఏముంది మార్కెట్ పైనున్నన్ని రోజులు ఇది ఒక మంచి సపోర్ట్ కింద పనిచేసింది. బట్ బ్రేక్ అయిన నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసరికి ఇది ఒక మార్నింగ్ ఒక రెసిస్టెన్స్ కింద పనిచేసింది. తర్వాత మళ్ళీ ఇదే లెవెల్‌లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకెళ్ళిపోయింది. సో, ఈ 2 సపోర్ట్‌లు పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను. ఓకే. ఓకే. రెసిస్టెన్స్ అంటారా? చూడండి మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ నుంచి ఇఫ్ మార్కెట్ పైకొస్తే రెసిస్టెన్స్ ఇదయ్యిద్ది. ఈ లెవెల్ అయ్యిద్ది రెసిస్టెన్స్. ఓకే. ఇది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంకా పైకి ప్లాన్ చేస్తే ఇదయ్యిద్ది. అంతే. డన్. ఇవి రెసిస్టెన్స్. సపోర్ట్‌లకొస్తే ఇక్కడ నుంచి కిందన ఇదయ్యిద్ది సపోర్ట్. ఇప్పుడు నా దగ్గరున్న లెవెల్స్ అయితే ఇవే. ప్రెజెంట్ నేను పెట్టుకుంటున్న లెవెల్స్ ఇవే. చూడండి ఈ లెవెల్స్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నేను పెట్టిన లెవెల్స్‌లో మార్కెట్ మీకు దొరికితే మీరు ట్రేడ్ చేయండి అంతే తప్ప, నేను పెట్టిన లెవెల్ కాకుండా మీరు కూర్చొని మీరు ఎక్కడెక్కడో కూర్చుని పోయి మార్కెట్ అక్కడ రావట్లేదంటే వర్కౌట్ అవ్వదు మార్కెట్‌లో. నేను ఏ లెవెల్స్ చెప్తాను చూడండి. ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ వస్తే ట్రై చేయండి ట్రేడ్ చేయడానికి. లేకపోతే లేదు ఊరుకోండి అంతే తప్ప ట్రేడ్ చేయడానికి పెద్ద ప్లాన్ చేయొద్దు. ప్రెజెంట్ మార్కెట్ ఇక్కడ ఉందబ్బా! రేపు ఒకవేళ 24,100 పైన ఏంటి 24,100 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. ఏం చేస్తాను? అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. సింపుల్. అదే రేపు గ్యాప్ అప్పే 24,100 దగ్గర ఓపెన్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కింద పడితే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తారంటే డెఫినిట్‌గా డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. ఓకే. ఇక్కడ నుంచి పడితే ఒక డౌన్ సైడ్ దీని పైన ఓపెన్ అయితే 24,100 పైన ఓపెన్ అయితే అప్ సైడ్ ప్లాన్ చేస్తా. అలాగే 24,175 దీని పైకి గాని ఎళ్ళిందనుకో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్. దీని పైకి ప్రాపర్‌గా ఎళ్ళిపోయి ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చింది అంటే నేను ఇంకా ప్రాపర్‌గా అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. క్లియర్? ఇప్పుడు డౌన్ సైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్ 23,900 ఇది బిగ్ సపోర్ట్ బాగా కాసింది ఇక్కడ. ఆల్రెడీ కాసింది. తన ముందు మార్నింగ్ అంతా ఇక్కడే టైమ్ పాస్ చేసింది. ఒక ఫాల్స్ బ్రేక్ ఒకటి పైకెళ్ళింది. మళ్ళీ ఒక టచ్ చేసి పైకెళ్ళింది. సో, 23,900 స్ట్రాంగ్ సపోర్ట్ కనబడుతుంది. అది అర్థమవుతుంది గూడా. దీని కింద ప్రాపర్‌గా వస్తే తప్ప దీని కింద ప్రాపర్‌గా ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే తప్ప మనం డౌన్ సైడ్‌కి ప్రాపర్‌గా ప్లాన్ చేయలేం. బట్ స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చంటే యెస్. ఎక్కడ స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చంటే 24,000 ఏదైతే ఉందో దీని కిందకొస్తే ఒక డౌన్ సైడ్‌కి ఒక స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఏం ప్లాన్ చేయొచ్చు? స్మాల్ ట్రేడ్. ఒక్క నిమిషం. ఒకటి యాడ్. సో, ఒక స్మాల్ ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేయొచ్చు? ఇక్కడ 24,000 కింద డౌన్ సైడ్‌కొస్తే ప్రాపర్‌గా మనం ఒక స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఎందుకు ప్రీవియస్ వచ్చింది చూసారా? అట్లా. ఎందుకంటే ఈ బయర్స్ ట్రాప్ అయిపోతే ఇది. ఇది నా వ్యూ నిఫ్టీకి. క్లియరా? మీరు నార్మల్‌గా ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకొచ్చినా నేను 24,000 కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. కిందకెళ్తే ఇలా వస్తే. ఫ్లాట్ అయ్యి పైకెళ్తే నేను 24,100 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. ఇఫ్ 24,100 పైన గ్యాప్ అప్ పిడితే వెయిట్ చేసి ప్రాపర్‌గా కొద్దిగా మార్కెట్ పైకెళ్తే దెన్ అప్ సైడ్ ప్లాన్ చేస్తా. ఒక క్యాండిల్ వెయిట్ చేసి అప్ సైడ్ ప్లాన్ చేస్తా. అదే 24,175 కూడా దాటేసిందనుకో ఫ్లోలో దానిపైన 30 మినిట్స్ క్యాండిల్ రాగానే నేను అప్ సైడ్‌కి కూర్చుండిపోతా. ఎందుకంటే ఇంకా మార్కెట్ అప్ సైడ్ ఉంటదని. బట్ అదే 23,900 గాని క్రాస్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అప్పుడు డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తాం. ఎందుకంటే డౌన్ సైడ్‌కి మెయిన్ లెవెల్ అదే. అక్కడే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కాసేసింది లాస్ట్ టైమ్. ఓకే. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ చూడండి నేను పెట్టిన లెవెల్స్ దగ్గర మార్కెట్ కొద్దిగా ఇంచుమించు చిన్న తేడా తప్ప మైన్యూట్ తేడా తప్ప అక్కడే ఉంది మార్కెట్‌లో. సో, ఇప్పుడు నేను సెన్సెక్స్‌లో కూడా ఏం మార్చాలనుకోవట్లే. యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచేస్తే సరిపోతాయి. అన్నీ బానే ఉన్నాయి. సో, ఇప్పుడు సెన్సెక్స్‌లో మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తామంటే మన ట్రేడ్ ప్లానింగు ఓకే. ప్రెజెంట్ 76,800, 76,500, 76,100, 77,200 ఇవి లెవెల్స్. ఇక్కడుంది మార్కెట్. ఫ్లాట్‌ది 76,800 కిందొస్తే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే. కిందకొస్తే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్ 76,500 దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ వస్తే నేను పక్కా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. మంచిది. అదే ఒకవేళ మార్కెట్ ఫ్లాటెడ్ పైకెళ్తే నేను రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడానికి చూస్తాను. అంటే ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి 77,200 దగ్గర నుంచి డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను తప్ప, ఇక్కడ నుంచి మార్కెట్ పైకెళ్ళిపోతుంది కదా అని అప్ సైడ్‌కి ప్లాన్ చెయ్యను. ఇక్కడ డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. క్లియర్?
ఒకవేళ 77,200 కూడా క్రాస్ అయ్యి గ్యాప్ అప్ ఇడితే, దీనిపైన గ్యాప్ అప్ ఇడితే, ఈ పైన ఎక్కడో ఇక్కడెక్కడైనా ఇడితే, అప్పుడు నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తా. దాని పైన ఇడితేనే అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. లేకపోతే లేదు. దీని పైన ఇడాలి. ఓకే. ఇది నా వ్యూ. దాని పైన ఇడితే అప్ సైడ్‌కి, మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. పెద్దగా ఇబ్బందేం లేదు. నెక్స్టు ఓకే. ఒక్క నిమిషం. సో, ఇది ఓవరాల్‌గా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వ్యూ. అండ్ ప్రెజెంట్ టెలిగ్రామ్ పనిచేయట్లేదు కాబట్టి గ్రూప్‌లో ఏమి అప్డేట్ ఇవ్వట్లేదు. టెలిగ్రామ్ ఇంకా పనిచేయదా అని చాలామంది డౌట్. లేదండి 22 ఇంకొక 2 రోజులు 22 తారీఖు నుంచి మెసేజెస్ చేసుకోవచ్చు మనం. ఈ మంత్ ఎండ్ 30 తారీఖు నుంచి మళ్ళీ నార్మల్ అయిపోద్ది టెలిగ్రామ్. ఓకే. నీట్ ఎగ్జామ్ కోసం బ్లాక్ చేసి ఉంచారు. ఈ నెల ఎండేసరికి మళ్ళీ అంతా సెటరేట్ అయిపోయి నార్మల్ అయిపోద్ది. సో, మీరు వరి ఏం అవ్వవసరం లేదు. ఇఫ్ నిజంగా టెలిగ్రామ్ వాడాలి అనుకుంటే మీరు మొబైల్స్‌లో వీపీఎన్ ఎక్కించుకోవచ్చు. వీపీఎన్ ఎక్కించుకుంటే ప్లే స్టోర్‌లో వీపీఎన్స్ ఉంటాయి. వీపీఎన్ మంచిది ఏదో ఒక వీపీఎన్ ఎక్కించుకొని మీరు సర్వర్ మార్చుకొని మనం వాడుకోవచ్చు. బట్ నేను ఒక నెల రోజులు రెస్ట్ తీసుకోండి. 2 రోజులు గ్యాప్ తీసుకోండి బావుంటది. మార్కెట్ కూడా ఏం పెద్దగా బాలేదు కాబట్టి బ్రేక్ తీసుకోండి. ఈ మంత్ ఎలాగో ఇంక 10 రోజులు పోతే మంత్ ఎండ్ అయిపోద్ది. హ్యాపీగా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయొచ్చు. ఈ మంత్ బాగా వరస్ట్ మార్కెట్. ఓకే. అండ్ నెక్స్ట్ 3 డేస్ నుంచి షార్ట్స్ అప్డేట్ ఏం చేయలేదు కాబట్టి దాని గురించి క్లారిటీ ఇస్తున్నాను. ఓన్లీ ఆల్గో ఒకటే ఎంట్రీ తీసుకుంది. మాన్యువల్‌గా నేను బయింగ్ గాని, మాన్యువల్ సెల్లింగ్ గాని తీసుకోలేదు. నిన్న ఫ్రైడే ఒకటి తీసుకున్నాను ట్రేడు. మాన్యువల్‌లో 400లో ఎగ్జిట్ అయిపోయా. మాన్యువల్ సెల్లింగ్‌లో 400లో ఎగ్జిట్ అయిపోయాను. మాన్యువల్ బయింగ్ ఏదైతే 20,000 బయింగ్ ఉందో అందులో కూడా 400లోనే ఎగ్జిట్ అయిపోయాను. 400-500లో. అండ్ ఆల్గో కూడా రూ. 200 లాస్‌లో ఎగ్జిట్ అయింది. అంతే. ఇంక ఏది జరగలేదు నిన్న. బట్ అది నేను మండే నుంచి ఏదైతే మన సీరీస్ మళ్ళీ డైలీ షార్ట్ సీరీస్ ఉందో దాంట్లో నేను అప్డేట్ చేస్తాను. ఓకే. డోంట్ వరీ. ఓకేనా? సో, అదనమాట. ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే డైలీ అనాలిసిస్ వీడియో పెడుతున్నాను. బట్ మీకు అంటే బేసిక్స్ నుంచి మళ్ళీ అగైన్ కావాలా? లేదా మంచి స్ట్రాటజీస్ కావాలా? హెడ్జింగ్ కావాలా? మీకు దేని రిలేటెడ్ వీడియో కావాలో పర్టిక్యులర్ ఈ రిలేటెడ్ నాకు వీడియో కావాలని చెప్పండి. నేను మళ్ళీ చేస్తాను. ఓకేనా? సో, అదనమాట. ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే వీడియోస్ చూస్తాను. ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.